ప్రైజ్ ది లార్డ్ అందరికీ లాటర్ అండ్ గ్లోరియస్ రివైవల్ మినిస్ట్రీస్ వెల్కమ్స్ యూ. మనం ఇవాళ ఒక ప్రాముఖ్యమైన ఒక అంశం గురించి మనం ధ్యానించబోతున్నాము. త్రిత్వం గురించి చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి, చాలామందికి చాలా డౌట్ ఉంది. క్రిస్టియన్ యాజ్ 3 గాడ్ ఆర్ 1 గాడ్ కదా. 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ కూడా ఉంది కదా, ఐఎమ్ ద లార్డ్ యువర్ గాడ్, యూ షల్ నో హ్యావ్ అనదర్ గాడ్. సో ఇప్పుడు మనకు 3 దేవుడు అంటే ఏంటి అనేది మనము క్లుప్తంగా మనం ధ్యానించబోతున్నాము. చాలామంది నోట్స్ రాసుకునే వాళ్ళు నోట్స్ రాసుకోండి. ఇది పార్ట్స్ వైజ్గా మనకు ఎవ్రీ డే నేను మీకు ఒక్కొక్క పార్ట్ నేను ఆన్లైన్లో నీకు పంపిస్తాను. ఇక్కడ ఆఫ్లైన్లో ఉన్న వాళ్ళు మీరు కూడా దీన్ని నోట్స్ తీసుకుంటే చాలా మంచిది. సో మీ చాలా ప్రశ్నలకు ఇవాళ దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. లెట్స్ బిగిన్స్ విత్ ట్రినిటీ. ట్రినిటీ అనే వర్డ్ అంటే ఏంటి? ట్రినిటీ అనే వర్డ్ ఎక్కడి నుంచి తీయబడ్డదంటే లాతిన్ భాషల నుంచి ట్రైన్యూస్ అనే వర్డ్ నుంచి ఇది డిరైవ్ చేయబడ్డది. ట్రైన్యూస్ అంటే త్రీ ఫోల్డ్. ఆమేన్, హల్లెలూయా. సో మనకు చాలామందికి ఏం సందేహం అంటే మనకు ఒక్క దేవుడా 3 దేవుడా? తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, కుమారుడైన దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆమేన్. వారు ముగ్గురు కానీ ఒకటి. ఎలాగనేది నేను కొన్ని ఉపమానాలతో చెప్పబోతున్నాను. కానీ ఆ ఉపమానం దేవుడు కాదు, జస్ట్ ఫర్ ద కంపారిజన్ మీకు నేను చెప్పబోతున్నాను. ఓకేనా? సో ఈ మొత్తం ఈ బైబిల్ స్టడీ మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్ కాంబినేషన్లో చెప్తాను. గ్రాంధిక తెలుగు మనం మాట్లాడబోము, కామన్ తెలుగు విత్ కామన్ ఇంగ్లీష్ ఓన్లీ. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. సో జాగ్రత్తగా వినండి. ట్రినిటీ అంటే 3, 3 in 1 and 1 in 3 ఎలా అనేది నేను మీకు ఎగ్జాంపుల్ ఇవ్వబోతున్నాను. సో సన్ ఉంది కదా, సన్. ఓకే, సన్ గివ్స్ లైట్, సన్ గివ్స్ హీట్. ఇప్పుడు సన్ 3 ఒకటా? ఐ మీన్ ఒకటే సన్, 2 అట్రిబ్యూట్స్ ఉన్నాయి. అది సన్ హీట్ ఇస్తుంది, సన్ లైట్ ఇస్తుంది. కానీ ఓవరాల్గా సన్ అలాగనే తండ్రి అయిన దేవుడు ఆయన 3 అట్రిబ్యూట్గా వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఓకేనా? తండ్రి అయిన దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్ అండ్ ద గాడ్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. ఇంకోటి చాలామందికి ఒక సందేహం ఏంటంటే యేసుక్రీస్తుల వారు 2000 సంవత్సరాలు ముందే భూమికి వచ్చారు, 2000 సంవత్సరాల నుంచే ఆయన దేవుడు అని చాలామంది అనుకుంటారు. కాదండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యంలో ఇలాగా రాయబడి ఉన్నది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడే ఉండెను. ఇన్ ద బిగినింగ్ దెర్ వాస్ ఎ వర్డ్ అండ్ వర్డ్ వాస్ విత్ గాడ్ అండ్ వర్డ్ వాస్ గాడ్. ఇన్ ద బిగినింగ్ అంటే ఈ క్రియేషన్కి ముందు నుంచే కుమారుడు ఉన్నాడు. ఆమేన్. కానీ ఆయన శరీరధారి అయి భూమికి వచ్చిన దినమే మనం ఇక్కడ క్రిస్మస్ అని 2000 సంవత్సరాలు క్రీస్తు పూర్వము క్రీస్తుకు ముందు అనేది మనము రాయబడి ఉన్నది. కానీ జీసస్ క్రైస్ట్ ఈజ్ దేర్ ఇన్ ద బిగినింగ్, ఆది నుంచే ఉన్నాడు. ఈజ్ అ సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్. హల్లెలూయా. ఈజ్ అ ఎటర్నల్ గాడ్. ఆమేన్. ఈజ్ ద అలెఫ్, ఈజ్ థావ్, ఈజ్ ద బిగినింగ్, ఈజ్ ద ఎండ్. ఆమేన్, హల్లెలూయా. సో విత్ 3 1 ఎలాగంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఎగ్ తీసుకోండి కదా, ఎగ్ యాజ్ అ షెల్, ఎగ్ యాజ్ వైట్, ఎగ్ యాజ్ ఎల్లో. ఆ 3 కలిపితేనే ఎగ్. సపరేట్గా తీస్తే ఎగ్ షెల్ అంటాము, ఎగ్ వైట్ అంటాము, ఎగ్ ఎల్లో అంటాము. కానీ ఎగ్ అంటే 3 కలిస్తేనే ఎగ్. అలాగనే గాడ్ అంటే, దేవుడు అంటే ఫాదర్, గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్ అండ్ గాడ్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్ అండ్ గాడ్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. వాళ్ళు మనకు అర్థమయ్యేటట్టుకు ఇట్లా మన త్రిత్వంలో మనం చూసాం. కానీ దెర్ ఇస్ ఓన్లీ 1 గాడ్. వి వర్షిప్ ఇన్ ఓన్లీ 1 గాడ్. ఆమేన్. ఇన్ 3 అట్రిబ్యూట్స్ యాజ్ ఎ గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్ అండ్ ద గాడ్ ద హోలీ స్పిరిట్. ఈ ముగ్గురు కూడా ఈక్వల్ డివినిటీ. ముగ్గురు కూడా సమానం. త్రిత్వం సమానం. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు. ఇప్పుడు చాలా బోధనలు వచ్చాయి, తండ్రి అయిన దేవుడు ఎక్కువ, కుమారుడు తక్కువ, లేకుంటే పరిశుద్ధాత్ముడు ఎక్కువ, కుమారుడు తక్కువ. ఇలా వాల్యూలు వాళ్ళు అనుకుంటారు. అది తప్పండి. 3 in 1 and 1 in 3. ఆమేన్, హల్లెలూయా. సో దీంట్లో ఏ డౌట్ మనకు ఉండడానికి వీలు లేదు. వి నాట్ వర్షిప్ 3 గాడ్, వి వర్షిప్ 1 గాడ్ ఇన్ 3 అట్రిబ్యూట్స్ యాజ్ ఎ గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్ అండ్ గాడ్ ద హోలీ స్పిరిట్. ఏమైనా సందేహం ఉందా మీకు? ఆమేన్. ఏమైనా సందేహం ఉంటే మీరు కామెంట్స్లో పంపించండి, మీకు నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే. ఇంకొకటి ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే హోలీ స్పిరిట్ అనేది శక్తి అనుకుంటారు ఓన్లీ. ఆమేన్. ఆయన శక్తి కాదండి. తండ్రి అయిన దేవుడు ఎలాగున్నారో, కుమారుడు ఎలాగున్నారో,
పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నారు. ఆమెన్. సో 3 ఆర్ పర్సన్. ఆమెన్. అది ఒక పవర్ కాదు. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారు, కానీ ఆయన శక్తి కాదు, ఆయన శక్తిని ఇస్తాడు. ఆయన ఒక వ్యక్తి. ఆమెన్. సో చాలా మందికి ఇక్కడ ఈ సందేహం ఉండడం వల్ల పరిశుద్ధాత్మ గురించి అవగాహన చక్కగా లేదు. కాబట్టి ఎందుకంటే ఇది అర్థం కాకపోతే మనకు క్రిస్టియానిటీ అర్థం కాదు, క్రైస్తవత్వమే అర్థం కాదు. ఇంకొక వాక్యం ఇలాగ సెలవిస్తుంది. యోహాను సువార్త 14:17 వాక్యం ఇలాగ సెలవిస్తుంది. ఆమెన్. ఒకసారి ఎవరైనా చదవండి. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. చూడండి, ఇక్కడ క్లియర్ గా రాయబడి ఉన్నది. యోహాను సువార్తలో రాయబడింది ఏంటంటే లోకం అంట పరిశుద్ధాత్మని చూడదు, ఎందుకంటే దేవుడు ఆత్మ. ఐ మీన్ ఈజ్ అ స్పిరిట్. సో దేవుడు ఈజ్ అ స్పిరిట్ కాబట్టి లోకస్తులకు పరిశుద్ధాత్మ అర్థం కాడు. కాబట్టి లోకస్తులు వాళ్ళని చూడలేరు. ఐ మీన్ వాళ్ళు దాన్ని తెలుసుకోలేరు. కాబట్టి తెలుసుకోకపోతే పరిశుద్ధాత్మని పొందుకోలేమండి. కాబట్టి చాలా మందికి కూడా ఈ సబ్జెక్ట్లో చాలా ఒక డౌట్స్ ఉన్నాయి. కాబట్టి క్లుప్తంగా మనము చాలా స్లోగా వెళ్ళబోతున్నాము. ఏదో అర్జెన్సీ మనకేం లేదు. పార్ట్ వైజ్గా చిన్న చిన్నగా మనము రెగ్యులర్గా దీన్ని అటెండ్ అవ్వండి, రెగ్యులర్గా దీన్ని చూడండి. ఒకవేళ అర్థం కాకపోతే మరలా వీడియో వేసుకొని చూస్తే మీకు దీనిలో ఒక క్లారిటీ మీకు దొరుకుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. లోకమంట చూడదు, లోకమంట ఆయన గురించి తెలుసుకోదు కనుక లోకమంట పొందనేరదు. కానీ మనం ఆయనని గ్రహించున్నాం, ఆయన మనకు తెలుసు. I mean, when we know about the Holy Spirit, then only we can receive the Holy Spirit. Hallelujah. So, ఈ అంశం గురించే మనము God the Father, God the Son. సో ఈ యొక్క Holy Spirit, the third person in the Trinity గురించి చాలా మందికి అవగాహన లేదు. కాబట్టి ఈ సబ్జెక్ట్ మనం క్లుప్తంగా వెళ్ళబోతున్నాం. సో చాలా మందికి తండ్రి తెలుసు, కుమారుడు తెలుసు, కానీ పరిశుద్ధాత్మ అనేది చాలా మందికి తెలియదు. కాబట్టి ఈ సబ్జెక్ట్ని న్యూమటాలజీ అంటారు. న్యూమో మీన్స్ స్పిరిట్ ఇన్ గ్రీక్ వర్డ్లో. ఐ మీన్ సో లాజీ స్టడీ. So study of spirit. So we are going to study about the Holy Spirit. So ఇదే మనకు పార్ట్ వైజ్గా ఎవ్రీ వీక్ we going to send you the videos. దీన్ని బాగా చెక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు మమ్మల్ని అడగొచ్చు. ఇక్కడ మేము అంత క్లుప్తంగా చెప్పలేము కాబట్టి చెప్తాము. ఇంకా మీకు నేర్చుకోవాలని ఆశ ఉంటే మేము స్పెషల్ క్లాసెస్ అబౌట్ న్యూమటాలజీ మేము రెగ్యులర్గా మా సెంటర్స్లో చెప్పడం జరుగుతుంది. ఇట్స్ అ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మేము ఛార్జ్ చేయం. ఇది ఒక సర్వీస్. ఎందుకంటే పరిశుద్ధాత్మని తెలుసుకోకుండా ఒక జయకరమైన జీవితం మనము జీవించలేమండి. పరిశుద్ధాత్మ లేకుండా మనం పాపాన్ని జయించలేమండి. పరిశుద్ధాత్మ లేకుండా మనం కాలాన్ని మనము గ్రహించలేమండి. కాబట్టి పరిశుద్ధాత్ముడు చాలా అవసరము. కమెన్. సో చాలామంది వేరే కల్ట్లో పరిశుద్ధాత్ముడు ఒక శక్తి, ఆయన వ్యక్తి కాదండి. క్లియర్గా బైబిల్లో ఉంది. నేను వెళ్ళి ఇంకొక ఆదరణకర్తని నేను పంపిస్తానని చెప్పి దాని ముందున్న వాక్యమే యోహాను సువార్త 14:16 కూడా ఇలా రాయబడి ఉన్నది. నేను వెళ్ళి ఇంకొక ఆదరణకర్త అంటే ఆయన కాదు, ఇంకొకరిని మనం దేంతో కంపేర్ చేస్తాం? ఒక వ్యక్తిని ఒక శక్తితో కంపేర్ చేయలేం. ఒక లివింగ్ థింగ్ని నాన్ లివింగ్ థింగ్తో కంపేర్ చేయలేం. కాబట్టి ఆయన ఇంకొక అనగా ఆయన ఈక్వల్, ఆయన శక్తిలాగా ఆయన లాంటి ఇంకొక ఆదరణకర్తని అనగా పరిశుద్ధాత్ముడు. సో ఆయన శక్తి కాదు, ఆయన వ్యక్తి. దీంట్లో మాత్రం మనకు ఏ సందేహం ఉండాల్సిన అవసరము లేదు. ఇంకొకటి యోహాను 4:24 వాక్యంలో ఇలాగ రాయబడి ఉన్నది, దేవుడు ఆత్మ. ఆమెన్. గాడ్ ఇస్ స్పిరిట్. హల్లెలూయా. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెనను. ఆమేన్. హల్లెలూయా. సో దేవుడు ఎవరంట? దేవుడు ఆత్మై ఉన్నాడంట. సో ఆయన ఆరాధించే వాళ్ళు ఎలా ఆరాధించాలంట? ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలంట. హల్లెలూయా. సో గాడ్ బ్లెస్ యూ. సో అండర్స్టాండ్. మీరు కూడా ఇది వినేటప్పుడు దేవుని కృప అడగండి, పరిశుద్ధాత్మని కృప అడగండి. అయ్యా నేను నీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నానయ్యా, నువ్వు నేర్పించండి. ఎందుకంటే ఆయన మనకు మంచి టీచర్ అయి ఉన్నాడు, ఆయన మన బోధకుడై ఉన్నాడు. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచేవాడై ఉన్నాడు. హల్లెలూయా. మీకు ఆయనకు దాహం ఉంటే నిశ్చయముగా నీకు తెలియజేస్తాడు ఆయన. హల్లెలూయా. ఇంకొక వాక్యము మత్తయి సువార్త 12:31, 32 రెండు కూడా. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా మనుష్యులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. దయచేసి
మీకు అందరికీ నేను ప్రభు పేరుట వేడుకుంటున్నాను. మీకు ఒకవేళ పరిశుద్ధాత్మ కానీ అభిషేకం కానీ భాషల గురించి కానీ ఏమన్నా మీకు తెలియకపోతే మీరు మౌనంగా ఉండడం మీకు ఆశీర్వాదము. ఎవరో ఏదో నేర్పించారని చెప్పి తెలియని విషయం మాట్లాడి, ఎందుకంటే క్లియర్గా ఇక్కడ వాక్యంలో ఉంది, మీరు ఒకవేళ మీకు తెలియక యేసుక్రీస్తు గురించి మాట్లాడినా ఆయన క్షమిస్తాడంట. కానీ పరిశుద్ధాత్ముని గురించి మనం దూషిస్తే అది క్షమాపణే ఈ లోకంలో లేదు, రాబోయే లోకంలో కూడా లేదండి. కాబట్టి సాతాను ఏం చేశాడంటే ప్రజల ద్వారానో ఎవరి ద్వారానో మిమ్మల్ని ప్రేరేపించి పరిశుద్ధాత్మునికి విరోధముగా, ఆయన వరాలకు విరోధముగా, ఆయన ఉపదేశానికి విరోధంగా మిమ్మల్ని మాట్లాడించి ఆ శాపము మీ పిల్లల మీద వచ్చేటట్టు సాతాను యొక్క తంత్రము. కాబట్టి మీ అందరూ నేను వేడుకుంటున్నాను, ఒకవేళ మీకు అర్థం కాకపోతే దేవుని అడగండి, లేకుంటే పరిశుద్ధాత్మ గురించి బోధించే బోధకుల దగ్గర మీరు వెళ్ళి మీ యొక్క డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి. కానీ దయచేసి తొందరపాటు పడి పరిశుద్ధాత్మ గురించి మీరు దూషణ మాట్లాడకండి, పరిశుద్ధాత్మ గురించి మీరు ఏం మాట్లాడకండి. అది మీకు మీ రాబోయే తరానికి అది భయంకరమైన శాపమై ఉంటుంది. కాబట్టి అండర్స్టాండ్ దిస్ వర్స్. హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, ఇక్కడ క్లుప్తంగా రాయబడి ఉన్నది. కాబట్టి దేవుడు కూడా ఆది యందు ఈ మనుషుని సృష్టించే ముందు ఒక మాట అన్నాడు, ఆమెన్, లెట్ us క్రియేట్ మ్యాన్ ఇన్ అవర్ ఇమేజ్. రండి మనం మనుషులని మన స్వభావంలో సృష్టిస్తాం. రండి. ఎలోహిం అని రాయి ఉంటుంది ఇబ్రూలో. ఎలోహిం అంటే ప్లూరల్, మోర్ దెన్ వన్. ఆమెన్. సో అక్కడ ఈ యొక్క సృష్టించేటప్పుడు తండ్రి ఉన్నాడు, అక్కడ కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు. ఆమెన్. సో అందుకోసమే ఇలాగ మనం చెప్పొచ్చు, గాడ్ ప్లాన్స్, ఫాదర్ గాడ్ ప్లాన్స్ ఎవ్రీథింగ్. ఆయన అన్ని ప్లాన్ చేస్తాడు. తండ్రి ప్లాన్ చేసింది కుమారుడు మాట్లాడతాడు, కుమారుడు మాట్లాడింది పరిశుద్ధాత్ముడు వచ్చి నెరవేరుస్తాడు. హల్లెలూయా. సో గాడ్ ద ఫాదర్ plans, God the Son speaks, and the God the Holy Spirit, what the Son speaks, he completes. సో ఈ మూడు భాగాలుగా మనము అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చాలా ప్లేసెస్లో కూడా వాళ్ళు ముగ్గురు కలిసినట్టు మనం చూడొచ్చు. యేసుక్రీస్తుల వారు బాప్తిజం తీసుకున్నప్పుడు మనం చూడొచ్చు, యేసుక్రీస్తుల వారు నీళ్ళలో బాప్తిజం తీసుకుంటున్నారు, పైకి లేస్తున్నారు, ఒక శబ్దం వింటున్నాం పైనుంచి, ఈయన నా ప్రియ కుమారుడని. ఇంకా పావురం ఆకారంలో పరిశుద్ధాత్ముడు ఆయన మీద వచ్చి వాలడం మనము నిల్చోవడం మనం చూస్తున్నాము. చూడండి, పావురం ఆకారంలో, ఆయన పావురం కాదు, పావురం వలే. అంటే వాళ్ళు ఒక ఇమాజినేషన్ వాళ్ళు చెప్పారు, వాళ్ళకి ఎలా కనిపించదో చెప్పారు. ఎందుకంటే అది పావురం పరిశుద్ధాత్ముడు కాదు, పావురం ఆకారంలో వాళ్ళకు కనిపించింది, అక్కడ రాయబడి ఉన్నది. సో ఇక్కడ ఒక ముగ్గురు ఒక దగ్గర మనము ఆది యందు సృష్టించేటప్పుడు ఎలోహింని మనం చూడగలుగుతున్నాము. అదే ఎలోహింని మనము యేసుక్రీస్తుల వారు బాప్తిజం అప్పుడు కూడా చూడగలుగుతున్నాము. ఇంకా చాలా వాక్యంలో ఉంది. మొదటి తెస్సలోనియన్ 5:23 రాయబడి ఉన్నది, ఇబ్రూ 4:12 రాయబడి ఉంది. చాలా దగ్గర ఇది వీళ్ళ ముగ్గురు కలవడం మనం రాయబడి ఉన్నది. ఇంకొక దగ్గర చూద్దాం, 1 యోహాను 5:7 వాక్యంలో పరలోకంలో ముగ్గురు మనకు సాక్ష్యం ఇస్తున్నారంట. ఎవరనంటే తండ్రి అయిన దేవుడు, వాక్యము, పరిశుద్ధాత్ముడు. సాక్ష్యం ఇచ్చువారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లును రక్తమును. ఇక్కడ ఎలాగుంది, కానీ ఇంగ్లీష్లో చూస్తే తండ్రి, వాక్యము, పరిశుద్ధాత్ముడు. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు ముగ్గురు కూడా పరలోకంలో మనకు సాక్ష్యం ఇచ్చేవారు ఉన్నారు. హల్లెలూయా. సో నేను నమ్ముతున్నాను మీ అందరికీ అర్థమైందని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు అక్కడ రాయబడినట్టు మనిషిని మన స్వభావంలో, మన రూపంలో, ఇన్ అవర్ ఇమేజ్, ఇన్ అవర్ లైక్నెస్, వెన్ వి గాడ్ సెట్ క్రియేటెడ్, ఆయన ఇమేజ్ అనే లైక్నెస్ ఏంటంటే బాడీ, సోల్, స్పిరిట్. సో బాడీ వచ్చి కంపారిజన్ విత్ జీసస్ క్రైస్ట్. సోల్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఆల్ సోల్స్ ఫాదర్. స్పిరిట్ ఈజ్ ద హోలీ స్పిరిట్. అంటే మనిషి, మనం కూడా ఇప్పుడు మనం ప్రవీణ్ ఆత్మ, ప్రవీణ్ శరీరము, ప్రవీణ్ ప్రాణము, ప్రవీణ్ బాడీ, ప్రవీణ్ సోల్, ప్రవీణ్ స్పిరిట్. సో మూడు కలిపితేనే ప్రవీణ్. హల్లెలూయా. సో ఐఎమ్ ద ఇమేజ్, వీఆర్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. కాబట్టి బాడీ ఉంది మనకు, సోల్ ఉంది మనకు, స్పిరిట్ ఉంది మనకు. ఆమెన్. సో ఆయన స్వరూపంలో మనం బాడీ వేరే, బాడీ ప్రవీణ్ వేరే, సోల్ ప్రవీణ్ వేరే, స్పిరిట్ ప్రవీణ్ వేరే చెప్పొచ్చా? చెప్పలేము. మూడు కలిపితేనే కంప్లీట్ మ్యాన్, సంపూర్ణ మనిషి. హల్లెలూయా. సో మనమే రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్ ఇన్ దిస్ వరల్డ్. ఆమెన్. ఆయన మన స్వరూపంలో ఉన్నాడు. ఆమెన్. తండ్రి అయిన దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. సో అలాగనే దేవుడు కూడా, సాతాన్ని కూడా ట్రినిటీ వాళ్ళు కూడా, కానీ అది ట్రినిటీ కాదు, వాళ్ళు ఒక్కటి కాదు. కానీ వాడు ఏంటంటే వాడు కాపీ క్యాట్, వాడు ఏదైనా కాపీ చేస్తాడు. ఎందుకంటే పరలోకంలో అన్ని చూసి వచ్చాడు కాబట్టి. ఎలాగంటే డెవిల్, ఫాల్స్ ప్రాఫిట్ అండ్ యాంటై క్రైస్ట్.
సో దీని గురించి మనం ఎక్కువగా తెలుసుకునే అవసరం లేదు. ఇది ప్రకటనలో ఎస్కాటాలజీ మనము మెడిటేట్ చేసేటప్పుడు దీని గురించి నేను క్లియర్గా మీకు చెప్తాను. కానీ ఇప్పటికైతే మనకు కావాల్సింది తండ్రి అయిన దేవుడు, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. సో పరిశుద్ధాత్ముడు ఈజ్ అ పర్సన్. ఆమెన్. ఆయన నీతో సంచరించుటకు, నీతో సహవాసము చేయుటకు, నిన్ను క్రీస్తు వలె మార్చుటకు ఆయన వచ్చి ఉన్నాడు. సో మనం డే బై డే మనం ఇంకెక్కువ తెలుసుకోబోతున్నాం. ఇట్స్ అ బిగినింగ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.